ఒంగోలు నగరంలోని రౌప్రియ మాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ను దర్శి నియోజకవర్గం ఈదర్ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నటువంటి చర్యల గురించి కంది రవిశంకర్ వారికి సవినయంగా వివరించారు. ఈదర్ గ్రామస్తులను కంది రవిశంకర్ ఆప్యాయంగా పలకరిస్తూ వారందరితోటి కాసేపు ముచ్చటించారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని రవిశంకర్ కోరారు. ఈదర్ గ్రామస్తులకు ఏ సమస్య వచ్చినా తనను నేరుగా పర్సనల్గా కలవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొండారు వెంకటేష్, కొండారు రామాంజనేయులు, ఘనశాల శ్రీనివాసరావు, వెంకయ్య, మల్లికార్జునరావు, చిన్న శ్రీనివాసరావు, నర్సయ్య, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, శివయ్య, రామారావు, కె హనుమంతరావు, వి హనుమంతరావు, నాయుడు, పి శ్రీనివాసరావు, బి శ్రీనివాసరావు, బాలు, రామబ్రహ్మం, అంకమరావు, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఈదర గ్రామంలో ఈదర పంచాయతీ దాంట్లో కొండారు రామాంజనేయులు గారు ఎప్పుడు వాళ్ళు చాలా 10 మందితో కలిసి 100 మందితో తిరుగుతా ఆయన కష్టపడి సంపాదించుకొని 10 మందిని దగ్గర చేసుకొని జన సైనికుల్ని, వీరమహిళని ప్రతి ఒక్కరిని ముందు తీసుకెళ్తున్నాడు. ఇలాంటి కార్యకర్త ఎప్పుడు ఉంటాం అనేది అసలుకి ఎప్పుడు పార్టీ అనేది బలోపేతంగా అయిందండి. ఇలాంటి ఎప్పుడు ఉండాలి. జిల్లాలో ఎన్నో గ్రామాలు ఉన్నా కూడా ఈ గ్రామం అనేది ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ గ్రామంలో మనకి దాదాపు 700-900 ఓట్లు దాకా ఒకే పార్టీకి డైరెక్ట్గా పడే ఓట్లు అనేది చాలా తక్కువ. అలాంటి ఈ గ్రామంలో ఇతర గ్రామంలో మనకి డైరెక్ట్గా పడుతున్నాయి. ఈ గ్రామం అనేది మనకి ఎంతో బాగా బలమైన ఊరు. ఇది మన జన సైనికులకి, వీరమహిళలకి చాలా గొప్ప ఆలోచన. ఈ ఎప్పటికైనా సరే వాళ్ళకున్న సమస్యలు అనేది చాలా మటుకు రాబోయే రోజుల్లో తీరుతాయండి. అన్ని మనం కొన్ని సమస్యలు కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము. వీళ్ళకన్నీ మంచి జరగాలని చెప్పి ఎప్పుడు మనం దానికి చేసే పని వీళ్ళు పెద్దలు చాలా మంది నాతో మాట్లాడారు. ఈరోజు ఈ అందరు పెద్దలు చూసిన అభిమానం, అసలు రామాంజనేయుల మీద చూపెట్టే ప్రేమ, అభిమానం నేను చూస్తున్నాను. తెలిసింది ఒకటైతే ఈరోజు చూసింది ఇంకొకటి అండి. అందుకని చెప్పి ఎప్పుడు మన అందరూ ప్రతి ఒక్కరు మనందరూ కలిసి ఉంటే బలం ఉండిద్ది.
నేను అదే చెప్పాను, మనకు ఓర్పు సహనం ఉండి అన్ని ముందుకు చేసుకుంటూ పోదాం, అనుకున్న పనులన్నీ అవుతాయి. మనకి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మనకి కలిసి బలంగా మన పక్కన ఉన్నారు కాబట్టి మనందరూ మంచి జరుగుతాయి. నెక్స్ట్ మేడం గారు కూడా బాగున్నారు కాబట్టి డెఫినెట్ గా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మేడం గారు కూడా మనకి హెల్ప్ చేస్తారు. మనం అందరూ కలిసి మాట్లాడి మన ఏదో గ్రామానికి సంబంధించిన ప్రతి చిన్న పని కూడా మనం చేసుకుందాం. మీ అందరికీ మంచి జరగాలని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న జరిగిన టోర్నమెంట్లో వరల్డ్ కప్ లో ఈ రోజు ఖోఖోకి చెందిన పోతిరెడ్డి శివారెడ్డి ఆయన ఆ రోజు మనం ఆడారు. దానికి ఆడిన దానికి ప్రతి ఒక్కరికి మన ఇండియాకే మనకి గర్వకార్యం. ఈ రోజు దర్శి నియోజకవర్గంలో ఏదో గ్రామానికి ఎంతో గొప్ప పేరు తీసుకొస్తున్నారు. అలాంటి వ్యక్తికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ, వాళ్ళ ఫ్యామిలీకి, తనకి, తన ఫ్రెండ్స్ కి అందరికీ మనం అభినందన చెప్తున్నాము. వాళ్ళందరికీ మంచి జరిగి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా మన గోల్డ్ మెడల్ కొట్టాలని చెప్పి ఆశ మనం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.